మాట్లాడుతుండ్రో, ఏ రకంగా విమర్శిస్తుండ్రో, ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరందరూ గమనించండి. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు, 2 సార్లు ముఖ్యమంత్రి అయినరు. వారు ఏమి చేసిండ్రో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఈ మట్టిని నమ్ముకున్న మీరు, ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు, ఈ మట్టే శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా? రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా? ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా? ఆనాడు ఊరేస్తే ఊరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా? ఇవాళ మరి నేను మిమ్మల్ని అడుగుతున్న, మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా. ఆనాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నా అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే, ఈనాడు మీరు ఊరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా? ఊరేస్తే ఊరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి, మీరు వరి వేసుకోండి, వేసుకున్న వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం, మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది మిత్రులారా. ఇవాళ కాళేశ్వరం కట్టినా అన్నాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టినా అన్నాడు. ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఆనాటి చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం, కాంట్రాక్టర్ల కోసం 1,83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అందులో కాళేశ్వరానికి 1,02 కోట్ల రూపాయలు, 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు. వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు. కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ బ్రిడ్జ్లు బారేజీలు కుప్పగూలిపోయి చుక్క నీరు లిఫ్టులు చేయకపోయినా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు, అది జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, మంజిరా కావచ్చు, లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు ఇవ్వకపోయినా 1,53,00,000 మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13, తెలంగాణలో ఉన్న 10, ఉమ్మడి 23 జిల్లాలలో కూడా ఒక పంటకు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎన్నడు పండలే. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద, పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం. మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటుండ్రు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 10 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. 4 విడతలు అన్నాడు, మిత్తి నేనే కడతా అన్నాడు. ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి 4 సంవత్సరాలు అన్నా పైస కూడా ఇవ్వలే. ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే 8,596 కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి. అసలు చెల్లించింది 2,500 కోట్లే. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు వినండి స్పష్టంగా. ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా. ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకు తెగ నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి
5 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు 11,000 కోట్లు అయితే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. మీరు చెల్లించిన అసలు 2,500 కోట్లే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా. ఇవాళ నువ్వు అనొచ్చు పాలమూరులో మేము లేం కదా నువ్వు ఎట్లన్నామని. ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా. 5 ఏళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసినుంటే ఈ 8,500 కోట్లు మిత్తి కాదు, రైతుల అసలు అప్పుకు సరిపోతుండే. మీరు 5 ఏళ్లలో మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చెయ్యనందుకు ఇవాళ మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది. అందుకే నేను ఆలోచన చేసిన, మా భట్టి గారి సలహా తీసుకున్నా. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? మీరిద్దరు కలిసి రాండి. ఈరోజు మా భట్టి గారు మా చేతుల మీదుగా, మా ఆడబిడ్డల చేతి మీదుగా 3,13,000 కుటుంబాలకు 2,747 కోట్ల రూపాయలు 4వ విడత రైతు రుణమాఫీ చేసిన. మొత్తంగా 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం, ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియమ్మ ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా. అందుకే ఇవాళ బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను ఒకరొక్కరికి వస్తారో అందరు కలిసి వస్తారో, ఎట్లొస్తారో అట్లా రాండి. అసెంబ్లీలో తేలుద్దామా, పాలమూరు గడ్డ మీద తేలుద్దామా. మొదటి సంవత్సరంలో 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా. గ్యారంటీల గురించి మాట్లాడాల్సి వస్తే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారంటీ మాది. రైతులను ఆదుకున్న చరిత్ర మాది. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. కనీసం మద్దతు ధర తీసుకొచ్చిన చరిత్ర మాది.